ఇందులో ఇది ఏబిసి అని విడదీయడానికి ఏ సెంటర్ బి సెంటర్ సి సెంటర్ అని విడదీయడానికి లేదండి. ఇది 3 సెంటర్స్ ఒకే రోలో కూర్చొని చూసే సినిమా. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి గ్రాండ్ మదర్ వరకు అందరూ వచ్చి ఆ ఒకే రోలో కూర్చొని చూసే ఇలాంటి సినిమా అండి ఇది. మామూలుగా అయితే కొన్ని సినిమాలు నాయి కూడా నేను కొంచెం హై ఎమోషన్ వెళ్తామండి. ఇందులో ఉండే హై ఎమోషన్ కూడా ఉంటుంది కానీ బట్ ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. అక్కడ ఆ ఎమోషన్ కావాలి, రాకపోతే నందిడతారు. అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. కొన్ని సీన్ సిచ్యువేషన్స్ కానీ అండ్ కొన్ని అంటే నా సినిమా కాబట్టి నేను మాట్లాడమని కాదని నేను చాలా కొంత ప్రాక్టికల్గానే ఉంటాను. అదే నా ఇబ్బంది, అందుకే ఎక్కువ బయటికి రాను నేను. కొన్ని సాంగ్ ఎమోషన్స్ స్టార్ట్ అయినప్పుడు నిజంగానే అసలు తెలియకుండానే ఇదైపోతారండి. ఒక వైబ్రేషన్. అది మీరు సెట్లో అలా అంటున్నారు, మరి ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత ఇప్పుడే అలా అనిపించింది. నేను చెప్తానండి సార్, వీడే సాంగ్ వస్తుంటుంది, జస్ట్ ఆ సాంగ్ ప్లే అవ్వలే, ఒకసారి మీరు చూడండి సార్ అన్నాడు. అంటే నేను షూటింగ్లో ఉండేది, మాట దగ్గర చూసేది కదా, ఆ సిచ్యువేషన్లో ఈ సాంగ్ వస్తుంది మాకు తెలుసు. ఆ సాంగ్ ప్లే అవ్వకముందే ఆర్ఆర్ ప్లే అవుతుంది, నీకు వద్దు సార్ ఏమీ అవసరం లేదు అంటే అసలు మన క్యారెక్టర్ని అలా తీసుకెళ్తాం. ఆర్ఆర్ కాదండి, సాంగ్లో ఉన్న ముందు ఫస్ట్ బీజిఎం ఉంటుందండి. ఆ బీజిఎంలో ఒక షాట్ ఎత్తుతాం అమ్మాయి మీద, షాట్ ఎత్తుతాము. అసలు రకుల్ని అలా చూడాలి ఆయన అంటే ఇక ఆర్ఆర్కి వెళ్ళబోతుంది. ఆర్ఆర్కి వెళ్ళబోయే ముందు ఒక్కసారి నా ప్రొడ్యూసర్ చూపిస్తాను నేను. ఒకవేళ మీద ఏదైనా చేంజెస్ ఉంటే చెప్ప, ఒకసారి మాట్లాడిన మీరు మీదేంటో నేను చూస్తాను ఒకసారి అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిద్దాం. ఏమన్నా తప్పేమన్నా నిజంగా నేను పెద్ద పైనుంచి ఊరిపడలేదు కదా, ఒకసారి రాంగ్ చేస్తాం, కుర్రోళ్ళంతా ఫోర్స్కి వెళ్తాం. ఆ ప్రాసెస్లో ఎంత రాంగ్ జరగడానికి అవకాశం ఉంటే పెద్ద మంది ఒక 2-3 కూర్చోబెట్టి చూపిస్తాం. మీరు చేస్తారా సార్ అలాగా? చూసి తనకు అంటే అన్నీ కాదండి, కొన్ని నేను హై వెళ్ళిన వాటి మీద ఏమన్నా డౌట్ ఉంటుందా అని చెప్పి తనమని అలా చూపిస్తామండి. చూపించి ఏంటి అని అంటే అసలు నాకు ఇంకేం వద్దు సార్ అయిపోయింది, ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్తో వెళ్ళిపోయింది సినిమా అని. అలా మ్యూజిక్ పోస్ట్ అవగానే ఆ అమ్మాయి అది మ్యూజిక్ ఎందుకు లేండి, ఒక చిన్న దీని మీద అమ్మాయి రియాక్ట్ అవుతుంది. సార్ మ్యూజిక్ కూడా రివీల్ చేయరా? కాదు, అది మీకు తెలియదు కదా. 11th ఇప్పుడు వచ్చేస్తుంది. కొన్ని ఎమోషన్స్ టచ్ చేయాలంటే కూడా దగ్గర దాపుగా దీనిలో అందవండి, అంత అద్భుతంగా ఉంటాయి. అందం అన్నారంటే ఒక మాట, అందం కాదు అందవు అన్నారా? అందుకనే తన మీద ఓపెన్ చేసినప్పుడు కూడా అందమైన సీతాకోక చిలుకతో ఓపెన్ చేశానండి. మెలోడీ ఈఎంఐ మీద నుంచి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ బేబీ పాయిజన్ నాట్ అలౌడ్. అయితే గుంట్లు అయ్యో మీరు అసలు మనుషులేనా? వీళ్ళిద్దరు ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకుంటావా? నువ్వు కూడా ముట్టుకోదు, ఒక్కడికి పగిలిపోద్ది. ఓకే నో ప్రాబ్లం. బాగా ఎక్కువైంది, పక్క తీసుకెళ్ళరా. చాలు.